శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. ఈరోజు కమిటీ పరిశ్రమలకు ఈ చక్కెర పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రధానంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కమిటీ నివేదిక ఇచ్చింది. మా అధికారులు కూడా అతి త్వరలో అంటే ఇంకా నెల రోజుల లోపలనే దాన్ని ఆచరణలు పెట్టే కార్యక్రమం చేస్తూ మేము చెప్పాం డిసెంబర్ 2025 వరకు తప్పకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో పోతా ఉన్నాం. సరే నెల రోజులు ఇటో అటో ముందే చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి సంబంధించి రేపు కేన్ ప్రొడక్షన్ కానీ వ్యవసాయ అధికారులతో సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవుతుంది, అంతలోపల ఈ పరిశ్రమను ఏర్పాటు చేసుకుంటే ఉత్పత్తికి వచ్చే వరకు పరిశ్రమ రెడీగా ఉండాలని మా ఆలోచన భాగంలో మేము అనుకున్నాం. మా లక్ష్యం 2025 డిసెంబర్ వరకు దాన్ని పునరుద్ధరించాలని. సరే నెల రోజులు ముందేనే చేద్దామని అనుకుంటున్నాం. ఇటో ఆటో తప్పకుండా రీఓపెన్ చేయడం జరుగుతుంది. అంశం విషయంలో ఒక స్పష్టతతో పోతా ఉన్నాం. ఈరోజు అప్పులకు సంబంధించి ఇప్పుడే ప్రభుత్వం కూడా మీరు చూసిండ్రు, దాదాపు మరి దానిపైన ఉన్న రుణానికి సంబంధించి 100 కోట్లకు సంబంధించి కూడా ప్రభుత్వమే భరించి మరి బ్యాంకులకు ఇవ్వటం జరిగింది. అక్కడ ఆల్రెడీ 6 నెలల క్రితమే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మరి బ్యాంకులకు ఏదైతే అప్పులకు సంబంధించి వెనువెంటనే మరి కట్టాలి ఉందో అది కట్టేయటం కూడా జరిగింది. అదే ఇప్పుడు కమిటీ అందరూ కూర్చొని ప్రధానమైన ఉద్దేశం దాన్ని రీఓపెన్ చేయాలని, రీఓపెన్ చేసి దాన్ని యాక్టివ్గా ప్రొడక్షన్లో తీసుకురావాలని. అది పీపీపీలో పెట్టడమా లేకుంటే కోఆపరేటివ్ సొసైటీస్ పరంగా నడిపించడం అనేది ఇంకా నిర్ణయం చేయలేదు, చేస్తాం డెఫినెట్లీ. కేంద్రం కూడా మనం ఎందుకంటే భారతదేశంలో ఉన్న మన కేంద్రానికి సంబంధించి తప్పకుండా మా భారీ పరిశ్రమలకు సంబంధించిన మంత్రి గారిని తప్పకుండా వారి తరఫున కూడా సహకారాన్ని కోరుతాం. ఇప్పుడు చాట్ జీపీటీ, ఇప్పుడు డీప్ సీక్, ఈ రెండింటి మధ్యలో ఒక ఫైట్ నడుస్తున్నాయి. డీప్ సీక్ మనం చూస్తున్నాం. ఇలాంటి ప్రాజెక్టుల పైన మీరు దృష్టి పెడతారా? తప్పకుండా గర్వం కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి ఈరోజు ఓపెన్ ఏఐ ఈ చాట్ జీపీటీకి సంబంధించి చాలా పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున టెక్నాలజీస్ని ఉపయోగించుకొని అంటే కంప్యూటర్స్ పరంగా ఈ రోజున్న గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ని పెద్ద స్థాయిలో ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సెర్చ్ ఇంజిన్సే కానీ వారి ప్రోడక్ట్ సంబంధించి కానీ పెద్ద ఎత్తున ప్రస్తుతం ఉన్న పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే మాకున్న న్యూస్ పరంగా చూస్తూ ఉన్నాము. మాకున్న సమాచారం మేరకు ఈరోజు డీప్ సీక్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి ప్రపంచ స్థాయిలోనే ఒక కుదుపు తీసుకొచ్చింది. అంటే మేము చెప్తా ఉన్నాం డిస్రప్షన్ తీసుకొచ్చింది. ఆ డిస్రప్షన్ భాగంలో టెక్నాలజీ ఎంత వేగవంతంగా ముందుకు నడుస్తూ ఉందో ప్రత్యక్షంగా కనబడతా ఉంది. అంటే మాకొచ్చిన సమాచారం మేరకు మేము చదువుతూ ఉన్న పేపర్లో కానీ మీడియాలో చూస్తూ ఉన్న సమాచారం మేరకు మరి తక్కువ ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీస్ వారు అవుట్పుట్ కూడా పెద్ద స్థాయిలో ఇంకా అధిక స్థాయిలో అవుట్పుట్ ఇచ్చే ఒక టెక్నాలజికల్ ఇంజిన్ డ్రైవ్ రావటం అనేది ఒక సాంకేతికమైన విప్లవంగా కనబడతా ఉంది. రేపు దానికంటే డీప్ సీక్ కంటే మెరుగైన రీతిలో తక్కువ ఖర్చుతో ఈ విధమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ఇంజిన్స్ రాబోతూ ఉన్నాయి అని కనబడతా ఉంది. ఈరోజు మనకు ఇది ఛాలెంజ్. ఒక ప్రక్కన అమెరికా లాంటి దేశం $500 బిలియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన రేపు రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే
ప్రపంచ స్థాయిలో టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లాలని అమెరికా $500 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామని మొన్న అమెరికా అధ్యక్షుడు పేర్కొనటం, తదుపరి ఈ అంశం రావటం, ఈరోజు బిలియన్ల ద్వారానే కొత్త ప్రాడక్ట్స్ వస్తాయని ఆలోచనకు విరుద్ధంగా డీప్ సీక్ అనే ప్రోడక్ట్ ప్రపంచ స్థాయిలో రావటం, ఇది కూడా ఒక అందరికీ కూడా కొన్ని సందర్భాల్లో ఇండియా లాంటి దేశాలకు ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డెఫినెట్లీగా దాన్ని చూసి ఒక పాజిటివ్గా తీసుకునే ప్రయత్నంలో నేను ఇక్కడ ఉన్న మన మేధాశక్తి, మేధస్సుకు సంబంధించి, ఇంగ్లీష్లో అంటాం గ్రే మ్యాటర్కి సంబంధించి ఇక్కడ ఉన్నంత మన తెలంగాణ రాష్ట్రం, మన ఇంజనీర్లు, మన సాంకేతిక నిపుణులకు ఉన్నంత విజ్ఞానం, ఆలోచన ఇంకొక దేశంలో లేదని మేము గట్టిగా భావిస్తాం. ఆ ప్రయత్నంలోనే నేను ఇక్కడున్న మేధా సంపత్తికి సంబంధించిన మిత్రులందరినీ కోరుతా ఉన్నాను. తక్కువ పెట్టుబడులతో ఈరోజు డీప్ సీక్ లాంటి మరి చైనీస్ వారు ముందుకు వస్తే మన భారతీయులము ప్రత్యేకంగా మన తెలంగాణకు సంబంధించిన హైదరాబాదు ఇతర జిల్లాలకు సంబంధించిన మేధా ఇంతకంటే మెరుగైన రీతిలో మనకున్న మేధాశక్తితో తక్కువ పెట్టుబడులతో తీసుకొచ్చే అవకాశం ఉంది. దీన్ని మీరు అన్వేషించండి, మీరు ఆలోచన చేయండి, ప్రభుత్వ పరంగా మీకు సహకారం అందిస్తాం, పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తాం. మేము సంకల్పించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక మిషన్ మోడ్లో తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అతి త్వరలో కూడా ఇలాంటి ఆలోచన చేసే ఇంజనీర్స్ కానీ సాంకేతిక పరంగా ఉన్న పరిజ్ఞానాన్ని మరి ఉపయోగించుకొని ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకొచ్చే మీరు ఏ ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందించడానికి వెనకాడకుండా సాంకేతిక విప్లవంలో మనం ప్రధానమైన భాగస్వాములం కావాలని మేము వారందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటివరకు కూడా పెద్ద ఎత్తున టెక్నాలజీ ఉండాలి. దాంట్లో ఈ జీపీయూలకు సంబంధించి ఒకటో రెండో సంస్థలు పెద్ద ఎత్తున పెద్ద ఖర్చుతో కూడుకున్న అంశం. దానికి తోడు $బిలియన్ల ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీస్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్న తరుణంలో డీప్ సీక్ వచ్చి తక్కువ పెట్టుబడితో ఇలాంటివి ఇంకా అనేక అన్వేషణలు రావటం జరుగుతుందని ఒక స్పష్టంగా చూపెట్టడం జరిగింది. అంతకంటే మెరుగైన రీతిలో మన రాష్ట్రానికి సంబంధించిన మేధాశక్తి తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పూర్తి స్థాయిలో వారికి సహకారం అందిస్తాం, ముందుకు రండి అని మేము కోరుతా ఉన్నాం. సరే, ఇదే మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడే చెప్పినాం, మీరు ఇది లేటుగా వచ్చారు. ఇప్పుడు చిన్న మధ్యతర సూక్ష్మ పరిశ్రమలకు ప్రోత్సాహం చేయాలని మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చినాం. దాంట్లో ప్రోత్సాహకాలు పెట్టినాం, రాయితీలు పెట్టినాం. ఎందుకో ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలు కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కూడా వచ్చి ఎవరైనా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలి వాళ్ళని ఒక ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ మనకు టాలెంట్ ఉంది. ఉదాహరణకు కరీంనగరే కానీ ఈరోజు ద్వితీయ శ్రేణి నగరాలు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ కూడా టాలెంట్ ఉంది. ఈ టాలెంట్ను ఉపయోగించుకోవడానికి ఇక్కడ కూడా ప్రధానమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటై ఉంది. దీన్ని ఉపయోగించుకోవాలని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మా కృషి జరుగుతుంది. తప్పకుండా ఒక మార్పు చూపెట్టే ప్రయత్నంలోనే ఈరోజు ఎంఎస్ఎంఈ పాలసీ కానీ, ఈరోజు మేము తీసుకొస్తా ఉన్న పవర్ పాలసీ కానీ, రేపు రాబోయే కాలంలో టూరిజం పాలసీ కానీ, కొత్త విధానాలు ఉన్న విధానాల్లో మార్పులు తీసుకొస్తూ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే కార్యక్రమం ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణిలో కూడా తీసుకురాబోతాను. చిన్న కంటిన్యూ క్వశ్చన్, అంటే కేవలం మీరు అక్కడ ఒప్పందాలు చేసుకోవడానికి అక్కడ దాకా పోవాలా? చాలా కంపెనీస్ ఇక్కడ కూడా ఏదో సీఎం ఇంటికో అది కూడా ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరు కామెంట్ చేసినా ఈరోజు మా ఉద్దేశం, మా లక్ష్యం ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి. వారికి ఎవరు ఉపాధి కల్పిస్తారో వారు ఇక్కడికో కరీంనగర్ సెంటర్కి వచ్చి ఒప్పందం చేసుకుంటామంటే ఈడ కూడా చేసుకుంటాం. లేదు మేము దావోస్లో చేసుకుంటామంటే ఆడ చేసుకుంటాం. లేకుంటే హైదరాబాద్లో చేసుకుంటామంటే ఆడ చేసుకుంటాం.
పెట్టుబడి పెట్టేటోరు మేము అక్కడే చేసుకుంటాం అంటే అక్కడే చేసుకోవాల్సి వస్తుంది కదా, లేకపోతే కరీంనగర్ చౌరస్తాలో చేసుకుంటాం అంటే కూడా ముందుకొచ్చి చేసుకుంటాం. మా లక్ష్యం అంతా అదే. రెండోది, ఈరోజు దావోస్కు సంబంధించిన అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చాలామంది మంత్రులు వచ్చిండ్రు. ఈరోజు కేంద్రానికి మన భారతదేశానికి సంబంధించిన ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని, భారతదేశంలో పెట్టాలని వారు వచ్చి వారు అనేక సంస్థలతోని ఎంఓఎల్ చేసుకున్నారు. దానికి ఏమంటారు? ఢిల్లీలో చేసుకోలేరా? మొత్తం మన సంస్థలు చేసుకునే వాళ్ళు కూడా మన భారతదేశంలో చాలామంది. ఉదాహరణకు చెప్తా ఉన్నా, కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, రిలయన్స్ ఇండస్ట్రీ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ముంబైలో. మహారాష్ట్ర గవర్నమెంట్ రిలయన్స్ ఇండస్ట్రీ వారితోనే ఒప్పందం చేసుకుంది దావోస్లో. మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్యమంత్రి సచివాలయం ఒక పూట దూరంలో ఉంటుంది రిలయన్స్ హెడ్ ఆఫీస్కి. ఈరోజు బహుళజాతి కంపెనీస్కి సంబంధించి వారు వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో పెట్టుబడులు పెడతా ఉన్న సందర్భంలో ఒక వేదిక అది దావోస్. వారు వచ్చి అక్కడే పెట్టుకుంటాము అంటే లేదు 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 మా నరేందర్ రెడ్డి ఇంటి ముందనే పెట్టాలా, లేకపోతే మా మోహన్ ఇంటి ముందనే చేయాలి ఎంఓయు అని అనుకునేవారు అనుకుంటారు. కానీ పెట్టుబడి పెట్టే ఆ సోదరుడు, ఆ పారిశ్రామికవేత్త, మేము ఇక్కడ చేస్తాము, మేము కాదు మా మోహన్ ఇంటి ముందడికే రావాలంటే అది వారు కుదరదు, మాకు కుదరదు. సో ఒక పాజిటివ్ దృక్పథంతో పోవాలి. పెట్టుబడులు ఇవాళ వచ్చినాయి, ఎంఓయూకే సంబంధమైందని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిశ్చయమైంది పెళ్ళి, ఎంతమంది పిల్లలు పుడతారని అడిగితే ఏమైనా లాభం ఉంటుందా? ఈరోజు ఒక పాజిటివ్ దృక్పథంతో పెట్టుబడులు రావాలి. ఎంఓయూలు చేసుకున్న తర్వాత ఇంకా అనేక అంశాలు ఉంటాయి. మేము గత సంవత్సరం 18 ఒప్పందాలు చేస్తే 17 యాక్టివ్గా ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నాయి. దాంట్లో 50% మించి పనులు అయిపోయినాయి. ఇవాళనే పెట్టుబడులు పెట్టడం, రేపే కావాలంటే ఇవాళే పెళ్లి చూపులు చూసి రేపే కావాలంటే ఎట్లన్నాయా అన్నీ మన చెప్పినట్టుంది. ఇది వ్యవహారం మేము ఒక పాజిటివ్ దృక్పథంతో ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనమందరం కూడా భాగస్వాములం కావాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది పారిశ్రామిక రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ మొదటి స్థానంలో ఉండాలి. దేశంలో ప్రపంచ స్థాయిలో ఆలోచన చేసేవారు. నేను వారిని కూడా కోరుతా ఉన్నారు, మీకున్న అనుభవంతో మాకు సలహా సూచనలు ఇవ్వండి, ఏ విధంగా ముందుకు పెడతామని. అడ్డంకులు వేయకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో పోటీలో జాయిన్ చేసుకొని టికెట్ అనౌన్స్ చేస్తుందా, పార్టీలో ఉన్న వాళ్ళకే? చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే జీవన్ రెడ్డి గారు పోటీలో ఉండా అని ఏఐసిసి పెద్దలకు కానీ మా పిసిసి వారికి మా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఆయన పోటీ చేయకపోతే పార్టీలో ఉన్న వ్యక్తియే పోటీ చేసే అవకాశం ఉంటుందా, బయట నుంచి ఎవరైనా జాయిన్ చేసి? ఇప్పుడు పార్టీలో ఉన్న ఎవరైనా మిత్రులు కోరితే ఫస్ట్ ప్రాధాన్యత వారికే ఉంటుంది. ఇప్పుడు 4 జిల్లాలకు సంబంధించిన ఎలక్షన్, 4 జిల్లాలకు సంబంధించి ఎవరు అభ్యర్థులు అయితే అప్లికేషన్ పెట్టినరో, ఎవరు గెలుపు దగ్గరలో ఉన్నారని మా పార్టీ ఆలోచన చేస్తుందో వారినే ఎన్నుకుంటాం. ఇప్పుడు ఎవరైనా 4 జిల్లాలకు సంబంధించిన ఎవరైనా పెట్టుకోవచ్చు. అభ్యర్థి ప్రకటన ఆలస్యం అయింది కదా, ఇప్పటికే ఆల్మోస్ట్ బయట కొంతమంది ఇండిపెండెన్స్ దూసుకెళ్లారు కదా, అధికారంలో ఉండి అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయకపోతే అంటే మా నమ్మకం కాదంట. ఈరోజు మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయం మేరకు మేము నడవాలి. ఏ రోజు నిర్ణయం చేస్తే ఆ విధంగా అంతఃపూర్వకం కూడా ఈరోజు ఎవ్వరు అభ్యర్థి అయినా గెలిపియాలనే ఉద్దేశంతోనే నియోజకవర్గాలకు సంబంధించిన మా పెద్దలందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయటం కూడా జరిగింది. సో ఎవరు నిర్ణయం చేస్తే పార్టీ బేస్ ఎవరు నిర్ణయం జరుగుతూ వారికి చేసుకున్న వాళ్ళ పేర్లు పంపించారు. నాకు తెలియదండి, నేను పార్టీ పరంగా నేను ఇప్పుడు ఏ పోస్ట్లో లేను. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చెప్తాను.
మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇట్లాంటి అంశాలన్నింటినీ పక్కదో పట్టించేందుకే ఈ దావోస్ ఇవన్నీ కూడా తెరపైకి తెస్తున్నారని చెప్పేసి కామెంట్. ఎవరికి వారే ఉంటుందబ్బా, దీనికి దానికి సంబంధం ఏముంది? అసలు దీనికి సంబంధం ఉండదు. దీనికి దావోస్ అనే అంశము ప్రతి సంవత్సరం వస్తుంది. మేము ఉన్నప్పుడే రాలే. ఇప్పుడు మేమేమో ప్రత్యేకంగా దావోస్ని పెట్టి ఇవి అన్నీ వచ్చినాయి అని అది పెట్టి అది చేసింది ఏం లేదు. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది అది. ఎప్పుడైతే దావోస్కు సంబంధించిన ప్రపంచ స్థాయిలో ఈ ఆర్థికంగా ఈ సదస్సు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఆ అన్ని సంవత్సరాల నుంచి కూడా మనం రాష్ట్రం నుంచి ఏ ప్రభుత్వాలు ఉన్నా అక్కడ పోతూ ఉన్నారు. మన పిచ్ ఇన్వైట్ ఇస్తూ ఉన్నారు, వీలున్నంత వరకు పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు. దీనికి దానికి సంబంధమే లేదు. రెండు రాష్ట్రాల మధ్యలో పోటీ ఎలా ఉంది సార్ దావోస్? ఈరోజు మన తెలంగాణ ఉన్న సానుకూలమైన పరిశ్రమల వాతావరణం కానీ ఐటీ వాతావరణం కానీ ఇతర రాష్ట్రాల్లో లేదని అభిప్రాయం. ఓకే. రెండవది, ఈరోజు మన తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత గురించి మేము మొదటగా ఆలోచన చేస్తాం. తెలుగువారు ఎక్కడ బాగుపడ్డా మనకి సంతోషమే. తెలుగువారు ఈరోజు అమెరికాలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. ఎక్కడ వారు బాగుపడినా సంతోషపడ్డది పడాల్సిన అవసరం బాధ్యత మన పైన ఉంటుంది. తప్పకుండా సంతోషపడతాం. సార్, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సాచురేషన్ మోడ్ అని ఎంపిక చేసిన మండలానికి ఒక గ్రామాన్ని, దాంట్లో బెనిఫిషరీ సాచురేషన్ సార్ లేక యాజ్ పర్ అలాట్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇందిరమ్మ ఇల్లు మిగతా? ఇప్పుడు ఒకటే అలాట్మెంట్ ఏ విధంగానైతే మా హౌసింగ్ శాఖకు సంబంధించిన మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, అర్హత ఉన్న నిరుపేదకి ఇల్లు ఇవ్వాలని. ఈ సంవత్సరంతో పాటు రాబోయే 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా దశల వారీగా అందరికీ కూడా ఇల్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పోతా ఉన్నాం. సో ఇల్లు లేని నిరుపేదకి ఇస్తాము, ఇల్లున్న ఎవరికైనా కూడా ఇచ్చే క్రమమే లేదు. నేను ఈరోజు కూడా చెప్తాను, ఇల్లు ఉన్నది అంటే ఇల్లు ఇచ్చే ప్రయత్నం ఎవరు చేసినా నిరాశ నిస్పృహ చెందుతుంది లాస్ట్కి. మరి మా తెలుసో తెలియకనో ఈరోజు ఆ రికార్డులో ఇల్లున్న వారు పెడితే దాన్ని మళ్ళా రీఎగ్జామిన్ చేస్తాం. ఉద్దేశం ఏంది? ఇల్లు లేని నిరుపేదకు వారికి నీడ కల్పించాలని ఆ ఉద్దేశాన్ని స్పష్టంగా మేము అమలు చేయడం జరుగుతుంది. పైలట్ ప్రాజెక్ట్లో 100% ఎట్ ఏ టైం అలాట్మెంట్ ఇవ్వాలనేది తీసుకున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. సరే, ప్రచారం అని కాదు, మా ఉద్దేశం అంతా కూడా ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇవ్వాలని. ఒక గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు ఇద్దరే ఉన్నారు. 50 మంది ఉండొచ్చు, ఇంకో గ్రామంలో 80 మంది ఉండొచ్చు. సో ఆ విధమైన క్రమం తీసుకుంటాం. ఎక్కడైనా ఒక ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు కొన్ని పొరపాట్లు ఉంటాయి, లేకుంటే కొంత సమాచారం సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. అవన్నిటిని కూడా సవరణ చేసుకుంటాం. తప్పకుండా సవరణ చేసుకొని చేస్తాం. ఎస్ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.